మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే, ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులౌను. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ, ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. భక్తుని మాటను పాలించడానికి రక్షించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1047వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఒక్కసారిగా భీష్ముడు లంఘించి మీదకొస్తూ ఉంటే ఏం చెయ్యాలో తోచలేదు కాదు భీష్ముడికి తోచింది. కనుగొని భీష్ముడుల్లము వికాసమునొందగా అల్ల నవ్వి ఇట్లను సనుదెమ్ము వేగమ మహాత్మా వికస్వర పుండరీకలోచన. చనుదెమ్ము వేగమ మహాత్మ వికస్వర పుండరీకలోచన. ఇది లెస్స నాకిచట శాశ్వతమైన యశంబు అచ్చటం వినుతికి నెక్కు సద్గతియు నీదయ చేకురజేయుమిష్టమున్. నీదయ చేకురజేయుమిష్టమున్. భీష్మ అవతార ఉపసంహరణానికి ఇది ప్రతీక, ఒక సూచన. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు వచ్చేసేయి. నీ చేతిలో చనిపోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వేచ్ఛామరణ వరం నాకుంది. అది ఎవరి చేతుల్లోనో ఆడామొగా కాని వాళ్ళ చేతుల్లో చనిపోవడం కంటే నీ చేతిలో చనిపోవడం మంచిది. అయితే నేను సంకల్పిస్తాను. కానీ ఇక్కడ గమనించండి, ఈయన సంకల్పించవచ్చు, ఆయన వేసేయచ్చు, కానీ వధ జరగదు. ఎందుకంటే సెకండి పూర్వజన్మలో అంబ తపస్సు శివుడు వరం, అది కూడా జరగాలి. శివుడిచ్చిన వరాన్ని కూడా అమలు చేయవలసిన బాధ్యత కేశవుడి మీద ఉంది. కృష్ణార్జునులు అంటే శివకేశవులే, వారే రామాంజనేయులు, వారే కృష్ణార్జునులు, వారే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. అంటే ఇందులో పరస్పరం ప్రతిజ్ఞలకు బాధ్యత వహిస్తామని చెప్పాడు. అంటే శివుడు ఎంతమందికి ఎన్ని బోళావరాలు ఇచ్చినా అవన్నీ పరమాత్మ కాపాడాడు. సైంధవుడు తండ్రికి ఇచ్చిన వరం, సైంధవుడికి ఇచ్చిన వరం అన్ని యుద్ధంలో కాపాడాడు చచ్చినట్టు. అందుకే అప్పుడప్పుడు శివుడు కేశవులు చదివి కలిసినప్పుడు సరదాగా అనుకుంటారు, బాబు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వరాలు ఇస్తూ ఉండవయ్యా, యాతన అవన్నీ చూసుకోలేక నేను పడాలి యాతన. వెనక ఒక ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా హాయిగా వాగ్దానాలు చేసేసేవారు. ఆర్థిక మంత్రిగా రోషయ్య గారు ఉండేవారు, పాపం ఆయన ఇలాగే అనేవాట, ఆయన నీ సొమ్మేం పోయింది. ఆయనకంటే ఈయన ముఖ్యమంత్రి చిన్నవాడు వయస్సులో, అందుకని చనువుగా నీ సొమ్మేం పోయిందయా రెడ్డి గారు, నువ్వు ఊరికే వాగ్దానాలు చేస్తావు, నేను ఆర్థిక మంత్రిని ఈ ప్రణాళికలను చూసుకోలేక యాతన పడాలని ఆయన ఈ బడ్జెట్ అంతా అని. అలాగ ఉంటుంది, తప్పదు కదా మరి. ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మధ్య సమన్వయం ఉండాలి. వీళ్ళ మధ్య ఎంత ఉంటే 3 లోకాలు పాలించే వాళ్ళ మధ్య ఎంత ఉండాలి. అందుకని ఇక్కడ భీష్ముడు తనను చంపుతాడో లేదో అనే అనుమానంతో అనుమానించకు. ఇక ఆ తపస్సులు ఆ వరాలు ఏవో అంటున్నారు, నాకు తెలిసిన విషయాలు ఏవో, నేను ఫలానా వాళ్ళ చేతుల్లో పోతానని.
వాళ్ళు ఏదో తపస్సు చేశారని, వాళ్ళు ఆడవాళ్ళు అయ్యండి మగవాళ్ళుగా పుట్టారని ఇవో అవన్నీ నాకు తెలియవు. నీ ప్రణాళికే కదా, నేనేం అలా కావాలని కోరుకోలేదు కదా. నా ధర్మం ప్రకారం నేను చేశాను. నేను ఏది ధర్మం అనుకున్నానో అదే చేశాను. గురువు చెప్పినా నేను వినలేదు. గురువుతో కూడా యుద్ధం చేశాను. గురువుతో పోరు సెల్పిది కొరివి కొరకు, ఆడుపగ చేత జీవితం అంతరించి. అలా ఆడుపగతో అంతరించడం కంటే ఇది నయం కదయ్యా. అందుకని కనుగొని భీష్ముడు ఉల్లము వికాసమునందగా ఆ హృదయం వికసించిందండి. కాబట్టి వికస్వర పుండరీకలోచన, ఆ హృదయం వికసించినప్పుడే హృదయంలో ఉండే పరమాత్మ మనకు కనిపిస్తాడు. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ఠ్యా వితస్థ్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శరాభిస్త్వలంబత్యాకోశ సన్నిభం అని ఇలా కిందికి తామరం పువ్వు ఇలా కిందికి ఉన్నట్టుగా ఉన్నటువంటి హృదయ మధ్య భాగంలో ఉండే అగ్నిశిఖల ఉండే చోట ఆ అగ్నిశిఖల 7 శిఖల మధ్యలో ఉండే శిఖలో ఆ శిఖకి చివర తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాటు. ఒక్కసారిగా భీష్మునికి ఆ హృదయ పుండరీకంలో ఉండే పరమాత్మ యొక్క దర్శనమై ఆయనే ఎదురుగా ఉన్న కృష్ణుడని అర్థమై నీ చేతిలో వెళ్ళిపోవడం కంటే నాకు కావలసింది ఏమిటి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని నువ్వే చెప్పావు కదా, అన్ని జీవుల హృదయాల్లో నేను ఉంటాను, నా హృదయంలో ఉన్న నువ్వే ఎదురుగా ఆ రూపంలో కనపడుతున్నట్టు నాకు అర్థమైంది. కాబట్టి చనుదెమ్ము వేగమా, ఎందుకంటే మళ్ళీ 4 అడుగులు వేసేలోగా అర్జునుడు వచ్చి అడ్డుకుంటే, ఎవరైనా గేలు చేసి కృష్ణుడు ఆయుధం పట్టేటువంటి ఈయనకే పౌరుషం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే, మరి చక్రం తెచ్చినా తేకపోయినా ఇంత వేగంతో చర్నాకోల పట్టుకుని ముందుకు వస్తున్నాడంటే పట్టినట్టేగా, ఏమో దాంతోనే వేసేస్తాడేమో, ఒకడు ఇక్కడికి వచ్చాక చక్రాన్ని స్మరిస్తాడేమో, ఇంకా చక్రం పట్టలేదని పూర్తిగా అండానికి కూడా లేదుగా, అక్కడికి వచ్చాక స్మరించవచ్చు. అంటే ఎందుకు వచ్చింది వేసేనాయన, ఏం వద్దు నువ్వు వెనక్కి వెళ్ళద్దు. చనుదెమ్ము వేగమా అల్లా నవ్వి, ఒక వికాసపు నవ్వు నవ్వి హృదయ పుండరీకల నుంచి స్వచ్ఛంగా వచ్చిన చిరునవ్వు అది భీష్మ పితామహుడికి. ఆయన జీవితమే స్వచ్ఛం కదండి. చనుదెమ్ము వేగమ మహాత్మ వికస్వర పుండరీకలోచన. ఎంత అందంగా ఉన్నావయ్యా ఇంత కోపంలో కూడాను, ఆ కోపం నాకు కావాలయ్యా, అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అని. ఎంత అందమయ్యా, యశోద ఎంత అదృష్టవంతురాలు, 8 భార్యలు ఎంతమంది అదృష్టవంతులు, గోపికలు ఎంత అదృష్టవంతులు. ఈవేళ అదృష్టం నీ కోపాన్ని, ప్రణయ కోపాన్ని కాదు ప్రళయ కోపాన్ని చూసే అవకాశమైనా నాకు ఇచ్చావు. గోపికల్లో ఒక్కళ్ళగా నేను పుట్టలేకపోయిన దురదృష్టానికి నీ ప్రణయ కోపాన్ని చూడలేకపోయాను, ప్రళయ కోపాన్ని అయినా చూస్తున్నా చాలు. భగవంతునికి సంబంధించి ఏదైనా ఏ చర్య అయినా లేలే. నువ్వు లీలా మనుష్య వేషధారివి, నువ్వు వచ్చి నన్ను వేసే తండ్రి నేనేమనుకోవడం, నేను సంకల్పిస్తున్నా, ఇదిగో నాకు మరణం కావాలి అంటున్నా, నాకేం అభ్యంతరం లేదు, ఇంకా నా గురించి నేను అనుకుంటున్నానో లేదో అని నువ్వు ఆలోచించవద్దు. ఇతర ప్రణాళికలు ఉంటే నాకు తెలియదు, నాకు నాలిక, నీది ప్రణాళిక, అది చూసుకోవలసింది నువ్వు స్వామి. నేను సాలెగూడులో చిక్కుకుపోయి ఉన్నాను. నిన్న రాత్రి దుర్యోధనుడు అన్న మాటలకి గుండె పగిలిపోతోంది. అర్జునుడి మీద బాణాలు కావాలని వేశారనుకున్నావా? నీ గుర్రాలను కొట్టడం నాకేమన్నా సరదానా? నీ నీలమేఘ శ్యామమైన నీ శరీరాన్ని రక్తసిక్తం చేయడం నాకేమన్నా ఆనందమా స్వామి? నిత్యం నీ అర్చన లేకుండా అన్నం తిననే నేను, అటువంటిది నిన్ను కొడతానా? ఎందుకయ్యా ఈ బాధ, ఈ క్షోభ? నన్ను ఈ సాలెగూడు స్థితిలోకి నెట్టేసేవయ్యా. నన్ను ఈ ప్రణాళిక ద్వారా నేను చేసిన తప్పేమిటి స్వామి? రాజ్యం ఉద్ధరణమా, భార్యను ఉద్ధరణమా, బ్రహ్మచర్యం పాటించడమా? మా అమ్మగారు స్వయంగా వచ్చి వంశాన్ని ఉద్ధరించడాన్ని ప్రార్థించినా తల్లి ఆజ్ఞను కూడా కాదని వ్యాసుడిని నియోగం చేసి కఠిన బ్రహ్మచర్యానికి ఆడిన మాట కట్టుబడి ఉండడమా? గురువు వచ్చి స్వయంగా అంబను చేసుకుంటావా లేదా అంటే ధర్మం కోసం వ్యతిరేకించి గురువుతో యుద్ధం చేయడమా? ఏమిటి తండ్రి నేను చేసిన పాపాల్లో నాకు కనపడుతున్నది ఒకే ఒక్కటి, ద్రౌపది వస్త్రాపహరణలో కొయ్యబారిపోయాను, మ్రాన్పడిపోయాను. బహుశా దానికే ఈ శిక్ష అయితే అది బహుమతిగా నేను భావిస్తాను, కానిచ్చేయి, నాకేం అభ్యంతరం లేదు అంటున్నాడు భీష్మ పితామహుడు. నిజంగా జీవుడు యొక్క వేదన ఎలా ఉంటుందని అందుకే ఆగకుండా వస్తున్నాయి నాలోంచి మాటలు. అదృష్టవంతులు అందుకోండి, మీది ఒక వాక్ ప్రవాహం. సరస్వతి అనుగ్రహం అంటే ఇది. ఎక్కడ చూసే పనులే తొడుగుకోకల. మన నిజంగా మనం భీష్ముడైపోవాలి. భీష్మ పాత్ర చెబుతుంటే మనం భీష్ముడైపోవాలి, చక్రం పడుతుంటే మనం కుష్ఠుడైపోవాలి, యుద్ధం చేస్తుంటే అర్జునుడైపోవాలి, బాధపడుతూ అరుస్తూ ఉంటే గజేంద్రుడైపోవాలి, ఆర్తిలో ఉన్నప్పుడు ద్రౌపది అయిపోవాలి, పేదరికంలో ఉంటే కుచేరుడైపోవాలి. అప్పుడు కదా భగవంతుడు మనకు కనిపించేది. అన్నింటిలోనూ అందరిలోకి అలా మారిపోబట్టి కదా బమ్మిరపోతన గారి భాగవతం అంత బాగుంది. త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రతిమాన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయుంజేరెడు వనకాడు, మా విజయుంజేరెడు వనకాడు మది నావేశించు నెల్లప్పుడు హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల గోపేతమై రజజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో
జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్ కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెళ్ళకప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార మన్నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించుని సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైః ముక్తపీయూషవర్షైః ఆనందీ నః పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుందః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణ.